అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. గతంలో విచారణ కూడా ఎదుర్కొన్నారు. 2013లో అరెస్ట్ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యారనుకుంటా. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి గత 10 ఏళ్లుగా ఆయన మీద ఈ కేసుల విచారణలో ఎటువంటి పురోగతి లేదు అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసి ఏదో చేస్తారు అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ జగన్ మీద సాఫ్ట్ కార్నర్ చూపించింది అనేది రాజకీయ పక్షాల ఆరోపణ గతంలో. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది సార్. కేసుల విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం. జగన్పై కేసుల వివరాలన్నీ ఇవ్వండి, ఏ కోర్టుల్లో ఏమేం కేసులు ఉన్నాయో తెలపండి అని చెప్పి. బహుశా భారతదేశంలో ఇన్నాళ్ల పాటు బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా సార్, కరెక్టేనా? అంటే అంత లెక్కలా లేవు కానీ బట్ డెఫినెట్గా లాంగ్ పీరియడ్ బెయిల్ పీరియడ్ ఉన్నాడన్నమాట నిజం. ఒక్కటి మనకు ఇలాగే జరిగింది అని కంక్లూడ్ లేకుండా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు మీకు బీజేపీని వ్యతిరేకించే నేతలంతా ఎంత వేగంగా జైల్లో ఉంటున్నారు, ఎంత ఎక్కువ సమయం జైల్లో ఉంటున్నారు. మీరు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కేసుల్లో సుప్రీంకోర్టు అన్నది అదే, రైట్ టు స్పీడీ జస్టిస్ ఉంటుంది కదా. మీరు ఇంకా విచారణే మొదలు పెట్టలేదు. విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మీరు ఎంతకాలం ఇలా అండర్ ట్రయల్గా ఉండాలి? ఏళ్ల తరబడి అండర్ ట్రయల్గా ఉండొచ్చా? ఈ ప్రశ్న అడిగింది. ఇటీవల బెంగాల్ మంత్రి గురించి కూడా అదే అడిగింది. మీకు బెంగాల్ మంత్రి విషయంలో కూడా మీరు ఎప్పుడు క్లోజ్ 3 ఏళ్ళు అప్పటికే జైల్లో ఉండబట్టి మీరు ఏం చేస్తారు చెప్పండి అన్నారు. అంటే తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, మీకు సంతాల్ బాలాజీ, మీరు ఆమ్ ఆద్మీ పార్టీ, ఈవెన్ కవిత, బీఆర్ఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇవన్నీ ఏంటి ప్రతిపక్ష పార్టీలు. ప్రతిపక్ష పార్టీల నాయకులేమో జైల్లో ఉండడం, జైల్లో విచారణ లేకుండా నెలల తరబడి ఉండడం. మీకు మనీష్ సిసోడియా దాదాపు 1.5-2 years మధ్యలో ఉన్నట్టున్నాడు. సో సుప్రీంకోర్టు ఏమడుగుతుంది? ఎంతకాలం జైల్లో ఉంచుతారు చెప్పండి? మీరు వాళ్ళ లిబర్టీని ఎంతకాలం హరిస్తారు? కన్విక్షన్ రేట్ ఏమో చాలా తక్కువ. ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో నెగ్లిజిబుల్ కన్విక్షన్ రేటు. మీరు విచారణ జరపరు, విచారణ పూర్తి కాదు, విచారణ మొదలు పెట్టనే పెట్టరు 2 ఏళ్ళైనా. సో మరి ఒక వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారు మీరు? అందువల్ల రైట్ టు స్పీడీ జస్టిస్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు విడుదల చేశారు. జగన్ కేసులో రివర్స్. సో ఈ విచారణలో కదలదు మెదలదు, కానీ జైల్లో మాత్రం లేడు. ఎందుకు లేడు అనేది ఎవరి కంక్లూజన్ వాళ్ళే. మీరే చెప్పినట్లు బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేకుండా ఎలా సాధ్యమవుతుంది? మాకు జర్నలిజంలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. నక్సలైట్లు పోలీసుల మధ్య ఎన్కౌంటర్లు బాగా జరుగుతున్న రోజులు, ఈ మధ్య కూడా జరుగుతున్నాయి అనుకోండి, వార్తలు రాసేవాళ్ళు. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో రిపోర్టింగ్ దాదాపు 15 ఏళ్ళు పాఠాలు చెప్పాను. సో వాళ్ళకి చెప్పేవాడిని ఎలా రాయాలి వార్త. పోలీసు ఎన్కౌంటర్లో 2 నక్సలైట్లు చనిపోయారంటే పోలీసులు వెంటనే లీగల్ నోటీస్ పంపుతారు. మేము ఎన్కౌంటర్లో చంపినాం ఎవరు చెప్పారు? మనకు పోలీసు వాళ్ళ స్క్రిప్ట్ ఉంటుంది కదా. పోలీసులు కోంబింగ్ చేస్తున్న సమయంలో నక్సలైట్లు ఎదురయ్యారు, నక్సలైట్లు తుపాకులు పేల్చారు, పోలీసులు శాంతించమని డిమాండ్ చేస్తే ఆయుధాలు వదిలేయమని వినలేదు, దాంతో ఎదురు కాల్పులు జరిగాయి, పోలీసులకు చిన్న గాయం కూడా తగలదు, ఆడ నక్సలైట్లు మాత్రం లేచిపోతారు. ఇది రొటీన్. వాళ్ళ బ్యాగుల్లో విప్లవ సాహిత్యం దొరికింది. సో ఈ స్క్రిప్ట్ కూడా మారేది కాదు. నేను పోలీసు వాళ్ళ క్లాసులు చెప్పాను కూడా. నా స్టేట్ పోలీస్ అకాడమీలో ఆల్ ఎస్ఐలకు, డిఎస్పీలకు క్లాసులు చెప్పాను. ఐపీఎస్లో కూడా నేషనల్ పోలీస్ అకాడమీలో 15 ఏళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ పోయేవాడిని. వాళ్ళకి ఇదే చెప్పాను, స్క్రిప్ట్ అన్నా మార్చుకోండి అయ్యా. ఎప్పుడు సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది ఏంటి? స్క్రిప్ట్ కూడా ఒకటే సేమ్. పోలీసులు కోంబింగ్ ఎదురుగా నక్సలైట్లు ఎదురయ్యారు, వాళ్ళు విప్లవ సాహిత్యం పట్టుకొని మావో రచనలు బ్యాగుల్లో వేసుకొని మావో రచనలు చదువుకుంటూ ఒకవైపు, మార్క్స్ ఎంగెల్స్ చదువుకుంటూ ఒకవైపు తుపాకి పట్టుకు, ఇది ఏందా ఎప్పటికీ సేమ్ ఉంటుంది అనేవాడిని నవ్వుకుంటూ. సో అలా మొదలైంది మీకు వ్యవహారం. ఇప్పుడు కూడా ఏంటి, అప్పుడు ఏం చెప్పవాలంటే విలేకరులకు, మీరు ఈ లీగల్ ప్రాబ్లం ఉండకూడదంటే జాగ్రత్తగా రాయండి. పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది,
ఇది సెంటెన్స్ 1. సెంటెన్స్ 2, ఆ తర్వాత 2 నక్సలైట్ల మృతదేహాలు అక్కడ లభించాయి. దాని ఆ రెండింటి లింక్ చెప్తలేం. ఇప్పుడు కూడా అంతే. ఏంటి, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఈడీ సిబిఐ కేంద్ర ప్రభుత్వ కేసులు 10 ఏళ్లుగా కదలడం లేదు, మెదలడం లేదు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి కేసులు మాత్రం ఉరుకులు పరుగుల మీద జైళ్లకు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డే కాదు, అశోక్ చవాన్, హేమంత్ బిశ్వా శర్మ, బీజేపీలో చేరిన వారికి కూడా కేసులు కదలడం లేదు. ఇవైతే ఫ్యాక్ట్స్ కదా. ఫ్యాక్ట్ 1. ఫ్యాక్ట్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సర్వకాల సర్వావస్థలందు బీజేపీకి మద్దతుగా నిలబడ్డది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏలో ఒక రాష్ట్రంలో ఉన్నా కూడా వైసీపీ ఇప్పటికీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. లాస్ట్ టైం అవిశ్వాస తీర్మానం పైన టీడీపీ వైసీపీ కలిసి ఒకే ప్రభుత్వానికి ఓటేస్తాయి. ఈ 2 ఫ్యాక్ట్స్. ఇక మీరు ఆ లింక్ చేసుకొని పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత అక్కడ 2 నక్సలైట్ల మృతదేహాలు కనిపించాయి. నేనేం చెప్తలేరు పోలీసులే చంపారని, మీరు కూడా ఇదే అనుకోండి. సో జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సిబిఐ ఈడీ కేసులు కదలడం లేదు. ప్రతిపక్ష నేతల పైన కేసులు ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. బీజేపీలో చేరిన నేతల కేసులు కదలవు. స్టేట్మెంట్ 1. ఇదైతే ఫ్యాక్ట్, దాన్ని ఎవరు కాదనలేదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, అన్ని గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. టీడీపీతో కలిసి ఉన్నా కూడా ఇప్పటికీ మద్దతు ఇస్తున్నాడు. టీడీపీతో బీజేపీ కలిసే ఉంది కదా. స్పీకర్ ఎన్నిక ఒక ఎగ్జాంపుల్ కదా. స్పీకర్ ఎన్నికకు వైసీపీ మద్దతు కూడా అవసరం లేదు. అయినా వైసీపీ మద్దతు బీజేపీ అడిగింది, వైసీపీ ఇచ్చింది కదా. స్పీకర్గా ప్రతిపక్ష అభ్యర్థి పోటీ ఉన్నా మరి వైసీపీ ఎటువైపు ఉన్నది అర్థమవుతుంది కదా, బీజేపీ వైపు ఉంది కదా. టీడీపీ ఉన్నది. ఇవన్నీ 2 లింకులు ఉన్నాయా లేవా ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పడం ఎందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలు